హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవివర్మ శ్రీ నవీన శతాబ్ది A to Z సొల్యూషన్స్ నుంచి. ఫ్రెండ్స్, ఇవాళ మనం కూలర్ వాడుతున్నాం కదా, దానిలో వాటర్ పంపింగ్ మోటార్ అండి ఇది. దీనిలో లోపల ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ కోసం. అలాగే మన వీడియోని షేర్ చేయండి ఫేస్బుక్లో. చూడండి, మీకు ఈ కూలర్ మోటార్, వాటర్ పంపింగ్ మోటార్ గురించి మనం చేసుకోగలిగిన చిన్న పని అండి ఇది. ఏం లేదు, అలా బాక్స్ ఊడదీసి లోపల ఉన్న మ్యాగ్నెట్ని బయటికి తీసుకొని లోపల ఉన్న డస్ట్ని, మీకు స్టార్టింగ్లో ఉన్న ఇమేజ్ చూసారు కదా, ఆ ఇమేజ్లో ఉన్నట్లు డస్ట్ పట్టు ఉంటుంది. దీని మీద ఇప్పుడు చూడండి, మనకి అది ఊడదీస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. మ్యాగ్నెట్ సాఫ్ట్గా ఉంటే నీట్గా ఉన్నదానికి ఇది నీట్గా ఉన్న మ్యాగ్నెట్ ఇది. చూసారు కదా, మెరుస్తుంది, షైనింగ్ అండి. అది షైనింగ్ లేకుండా అలా దాని మీద డస్ట్ పట్టినట్టు గరుగ్గా ఉంది కదా, దాన్ని ఇలా శాండ్ పేపర్ తీసుకొని ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. మొత్తం రౌండ్గా ఉన్న మ్యాగ్నెట్ మొత్తం క్లీన్ చేసి, లేదా శాండ్ పేపర్ దగ్గర ఉండాలని ఏం లేదు, ఒకవేళ శాండ్ పేపర్ లేకపోయినా కూడా బ్లేడ్ లాంటి దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం క్లీన్ చేయడం మొత్తం దాని మీద ఉన్న లేయర్ మొత్తం క్లియర్గా పోయింది అని అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా షైనింగ్ వస్తుందండి మ్యాగ్నెట్ మీద. ఇందాక మీకు చూపించిన మ్యాగ్నెట్ ఎలా ఉందో అలాగే మ్యాగ్నెట్ పూర్తి షైనింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం అలా నిదానంగా చూసుకుంటూ చేయండి. మ్యాగ్నెట్ని పూర్తి రౌండ్గా తిప్పండి, జాగ్రత్తగా మొత్తం అంతా నీట్గా తిప్పండి. తిప్పేటప్పుడు ఆ ప్లేటు దీనికి అతుక్కొని ఉంటాయి, గట్టిగా లాగవాకండి, అవి ఊడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా దాన్ని అలాగే ఉంచే తిప్పుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ కదా, డెలికేట్గా ఉంటాయి. సో చూడండి, అలా ఒకసారి దాని మీద ఉన్నదంతా అంటే ఫ్రెండ్స్, అంతకుముందు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను మొట్టమొదటి పెట్టిన వీడియో అండి ఇది, మన ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియో. ఆ రోజు నేను వీడియో మొత్తం పూర్తిగా చేసిన తర్వాత వీడియో పొరపాటున అప్లోడ్ అయిపోయినాక డిలీట్ అయిపోయింది. సో దానిలో కూలర్లో మోటార్ రిపేర్ చేయడం అంటే ఇదే రిపేరు. మనం ఇలా రిపేర్ చేసుకోవడం అయిపోయి లోపల దానికి కాయిల్ ఉంటుంది, దానిలో కూడా డస్ట్ని కొంచెం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని కూడా లోపలికి ఇలా మర్చిపెట్టేసి, లేకపోతే ఏదైనా గుడ్డ పెట్టైనా గట్టిగా తిప్పేసేస్తే మోటార్ లోపల వైపున అట్లా ఆ బెజ్జంలో పెట్టి తిప్పేసేస్తే లోపల ఉన్న డస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. అది మామూలు క్లాత్తో అయినా స్మూత్గా పెట్టేస్తే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బాగా ఎక్కువ డస్ట్ పట్టుంటే కొంచెం ఇట్లాంటి శాండ్ పేపర్ అవసరం అవుతుంది మీకు, లేకపోతే అవసరం లేదు. చూడండి, ఊరికే అట్లా ఫిట్ చేయడమే. ఇది ఫ్యాన్ అండి, మ్యాగ్నెట్ ఇండక్షన్లో ఉంచి మ్యాగ్నెట్ మనకి పవర్ జనరేటర్ అయిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుందన్నమాట. ఆ తిరిగినప్పుడు దీనికి ఉన్న ఈ హోల్లోంచి వాటర్ పైకి పంప్ అవుతుంది. దీనిలో ఉన్న వాటర్ దీనిలో చూడండి, మోటార్ దగ్గర మీకు కింద బెజ్జాలు అవి ఉంటాయి, దానిలోంచి వాటర్ లాక్కొని పైకి పంప్ చేస్తుందండి. అది చేసే పనే అది, వేరే ఏముండదు. సో చూడండి, మీకు ఎలాంటిదైనా సరే సేమ్ ఉంటుంది, వర్క్ ఏం మారదు. మీకు చూపిద్దామని రెండో మోటార్ చూపిస్తున్నాను, సేమ్ అలాగే ఉంటుంది. చిన్న పనే ఇది, 1 or 2 minutes పని అనమాట. దీనికోసం మళ్ళీ ఒక 250 అలా మనం ఖర్చు పెట్టాలి. తర్వాత వచ్చిన వర్కర్ కూడా మరి ఆయన కూడా డబ్బులు తీసుకోవాలి కదా. సో ఇలాంటి పని మనకు వచ్చింది అనుకోండి, అతన్ని పిలవాల్సిన అవసరం లేదు, ఆ డస్ట్ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ అలా ట్విస్ట్ చేయాలండి, లోపల టైట్గా ట్విస్ట్ చేసి డోమ్ పెట్టేసుకోవడమే, అట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఇంతే ఫిట్టింగ్. సో మీకు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మన కూలర్ మోటార్లో ఇంకొక ప్రాబ్లం ఉందండి, మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తున్నాను. దీన్ని కెపాసిటర్ అంటారు. ఇదండి మనం మార్చిన కెపాసిటర్ కూలర్లో. సో దీని కాస్ట్ ఎంత ఉండదో ఒక 40-50 రూపాయలు, 30 నుంచి 50 రూపాయల మధ్యలో తీసుకుంటారు ఐటమ్ని బట్టి. సో అది ఫిట్టింగ్ చూడండి, 2 వైర్లు ఉంటాయి. జస్ట్ మనం ఆ వైర్లు తీసుకొని ఆ ఎడ్జెస్లో నేను గ్యాప్ పట్టు పెట్టాను చూడండి, లీడ్ లాగెట్టు పెట్టాను, ఎందుకంటే మనకు పొరపాటున సప్లై దానికి ఇదవకుండా ఉండటం కోసం అలా తిప్పేసుకుని తిప్పేసి పెట్టేయడమేనండి. అది సీలింగ్ ఫ్యాన్లో అయినా అంతే, కూలర్ ఫ్యాన్లో అయినా అంతే.
పెద్ద పనేం కాదు. 2 వైర్లు మనం 2 నిమిషాలు కూడా పట్టని పని అండి ఇది. జస్ట్ సింపుల్గా కూలర్ మోటార్లో కెపాసిటర్ని మనం ఇలా ఫిట్ చేసేసుకుంటే, అంటే మీకు వీడియో తీసేటప్పుడు నేను పూర్తిగా చూపించలేకపోయాను. చూడండి, నాకు ఇది అర్ధరాత్రి 12:30 అప్పుడు ఆగిపోయిందండి. నాకంటే వర్క్ వచ్చింది కాబట్టి కెపాసిటర్ని నేను బిగించగలిగాను. వెంటనే తిరిగింది, మీకు చూపిస్తున్నాను. అది ఓకే ఫ్రెండ్స్. అలాగే చిన్న చిన్న పనులండి, ఇలాంటివి మనం నేర్చుకుంటాం, అవసరం అవుతుంది. సో ఎప్పుడో వర్కర్ వస్తాడని తన కోసం మనం ఎదురు చూడలేం కదా. సో ఇలా నేర్చుకోవటం అవసరం మనకి. రెండో విషయం అండి, ఇందాక మనం క్లీన్ చేసిన మోటార్ ఉంది కదా, చూడండి కింద ఉంది. ఆ మోటారు పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్ వచ్చేసాయి చూడండి. సో ఇదండి ప్రాసెస్, ఇంతే సింపుల్. నేను మీ రవివర్మ, శ్రీ నవీన శతాబ్ది A to Z సొల్యూషన్ నుంచి.